నిమ్మలం రా అయ్యా ఎక్కడి బగాయించుడు ఏంది వాడిపోతే ఫస్ట్ అయితే అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ సాయిబ్ అన్న ఏం సంగతి ఆడున్నావు ఏంది మొత్తం వీడియో పెట్టలే కాదు అనుకుంటురా ఉదయం నుంచి 3 వీడియోలు పెట్టినాం 6 కార్లు పెట్టినాం వాడిపోతే ఇప్పుడు మన కార్ని అయితే ఇక చిన్న చిన్న రిపేర్లు చేపిస్తున్నాం వచ్చినాం ఎస్కేఎం మల్టీ బ్రాండ్ చెప్పినాగా మనం 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే మనం ఏదన్నా చేపించేది రిపేర్లు మన కార్లు ఒకప్పుడు మనం ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా కొత్తలో ఈ అన్న కార్నే మనం చేపించేది అనమాట చెప్పినాముగా పడిపోతే మన i10 కార్ని ఇక రిపేర్లు చేపిస్తున్నాం చిన్న చిన్న ఎందుకంటే మొత్తం అమ్మాలన్నా కూడా మొత్తం చేపించే అమ్మాలి చూసిరుగా 5151 ఫ్యాన్సీ నెంబర్ మన i10ది పడిపోతే దీనిలో కొంచెం ఒక సెన్సార్ ప్రాబ్లం వచ్చింది బండి కొంచెం జర్కులు ఇస్తుంది అంటే దీంట్లో ఏమంటారు దాన్ని ముందు క్యామ్ సెన్సార్ అంటారు అది పోయింది ఇప్పుడు అది తెప్పియాలి కొత్తది వచ్చేసి అదే 5000 ఉంది ఓకేనా ఈ పాత దానికోసం మనం ఇక ట్రై చేస్తున్నాం ఇక మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మన హైదరాబాద్లో మన సర్కిల్ ఉందిగా ఇది మారుతి కారు ఒకప్పుడు మారుతి కార్లు ఏమో అమ్మేది అన్న ఈ అమ్మ కుప్పలు కొనుక్కొచ్చి అమ్మేది సూర్యాపేటలో ఈ అమ్మ సైప్ కార్స్ అంటే అప్పట్లో ఫేమస్ ఇక మన మారుతి కార్లు అమ్ముళ్ళు పడిపోతే మన కార్ ఇది చూపిస్తా మొత్తం బండి 10 మ్యానుఫ్యాక్చరింగ్ 11 రిజిస్ట్రేషన్ ఒరిజినల్ బాడీ ఇంజన్ అంతా ఓకే ఉంది పడిపోతే టైర్ కూడా సీల్ టైర్లు అంటే 90% దీని సెన్సార్ పోయింది పడిపోతే ఇంకా చేపిస్తున్నాం కానీ హుందాయ్ బండ్లై పార్ట్స్ పోతే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది అన్న మారుతి కార్లకు మారుతి దాంట్లో రేట్లు తక్కువ ఉంటాయి కానీ దీంట్లో మాత్రం రేట్లు ఎక్కువ ఉంటాయి హుందాయ్లో పడిపోతే దీంట్లో ఒక సెన్సార్ పోయింది చూడొచ్చు క్యామ్ సెన్సార్ ఇక్కడ వస్తుంది దీనివల్ల ఏంటంటే సెన్సార్ మొత్తం కాలిపోయింది కదా చూడొచ్చు మొత్తం మ్యాగ్నెట్ మొత్తం కాలిపోయింది దీనివల్ల ఏమైందంటే మొత్తం ఆయిల్ లీకేజ్ ఇదంతా ఆయిల్ లీకేజ్ చూసిరు పోయింది అది ఇప్పుడు అది కొత్తది వచ్చేసి చాలా కాస్ట్ ఉంది మనం సెకండ్ హ్యాండ్ ట్రై చేస్తున్నాం పడిపోతే ఇక్కడ ఇది కూడా పోయింది పోతే ఇప్పుడు అన్న ఇది పోయింది ఇది కూడా పోయి ఉంటే కొత్తది వేసిండు మళ్ళీ దీన్ని మొత్తం కంప్యూటర్ మీద స్కాన్ చేస్తారు ఏం ప్రాబ్లం ఉంది ఎందుకు అనేది ఇప్పుడు అవి కూడా చేయించిన ఇప్పుడైతే సెన్సార్ రావాలి మనకి ట్రై చేస్తున్నాం దేవుని వల్ల మనకి సెన్సార్ దొరికిపోతే తక్కువలో కొత్తది అయితే 5000 4500 ఉంటుంది మనకు పాతది 1500 2000 దొరికిపోతుంది యాక్చువల్ దీనికి మననే ముందు టైం మెంబర్ అంటారు ఇది కొత్తది వేసినాం మొత్తం మామూలుగా మా మారుతి కార్ అయితే క్రాస్ మెంబర్ ఉంటుంది క్రాస్ మెంబర్ పోతే వేసుకో దీనికి అట్లాగా కింద తలిగిందంటే మాత్రం ముందు మొత్తం రేడియేటర్ కానివ్వండి ముందు మొత్తం బేస్ మొత్తం దీని మీద ఉంటుంది అది కొత్తది వేసినాం యాక్చువల్లీ వాటి పోతే ఇక ఇవన్నీ చేపియాలి ఇక మనకు సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే మనకు చేపించాలంటే టైం ఉండదు మనకు ఒకప్పుడు చేపించి అమ్మేది ఇప్పుడు మనకు వీడియోలు పెట్టుడే సరిపోతుంది ఇక మనం బిజీ ఉంటాం అందుకే మనం చేపడం మనకు కలదు కానీ చేపిస్తున్నాం మ్యాగ్నా చూసిరుగా ఇంటీరియర్ కొత్త టేప్ వేసిన అన్న ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మన బండ్లో ఏదన్నా ఇంజన్ మొత్తం ఈ పిల్లర్లు అన్నీ చెక్ చేస్తాం ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ బ్యాక్ సీటింగ్ మొత్తం 4 పవర్ విండోస్ ఉంటాయి డిక్కీ స్పేస్ సోనీ ఉండే ఓల్డ్ సిస్టమ్ కంపెనీ వచ్చింది అది తీసేసి కొత్తది వేసిన అనమాట సౌండ్ బాస్ 2 సోనీ స్పీకర్లు వేసిండు నెంబర్ మాత్రం 5151 6612 12 అంటే టోటల్ 3 ఓకేనా బట్ పోతే ఇటు సైడు అటు సైడ్ 2 వైపులు కొంచెం ఈ చిన్న రస్ట్ వచ్చి హోల్ లేకుంటే మనమే ఐరన్ పేస్ట్ పెట్టినాం దాన్ని స్టిక్కరింగో పెయింటింగ్ ఏదో ఒకటి చేసుకోవాలి ఇవన్నీ మనం చేయించుకోవాలి వెనక కూడా కొంచెం ఇక్కడ రస్ట్ ఉంది ఈ హోల్ క్లోజ్ చేయాలి దీన్ని స్టిక్కర్ వేయాలి ఇక ఈ కామన్ 2010-11 రిజిస్ట్రేషన్ 2026 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మనకు ఇక ఇప్పుడు మనం ఈ కార్ కాడికి వచ్చినాం వర్క్షాప్ కాడికి పని చేపిద్దామని ఇక వీడియో మాట్లాడటం మనం యాక్చువల్లీ ఇంట్లో లైవ్లో మాట్లాడతాం
ఇప్పుడు ఉదయం నుంచి ఆల్రెడీ 3 వీడియోలు 6 కార్లు అప్లోడ్ చేసినాం. బట్ పోతే ఈ పని చేయించుకోవాలి కాబట్టి మనం కార్ దగ్గర ఉన్నామన్నా, అందుకే వీడియోలు పెట్టట్లేదు. అయినా రోజుకు 3 నోటిఫికేషన్లు పోతాయి. తర్వాత నోటిఫికేషన్ పోదు, రోజుకు 3 పోతాయి. కాబట్టి ఆల్రెడీ 3 వీడియోలు పెట్టినా. ఇప్పుడైతే మనం మన కార్ వీడియో పెడుతున్నాం. ఈ కార్ చూసిగా మొత్తం యాక్సిడెంట్ అయింది, మొత్తం ఎక్కడికక్కడికి ఇది అయిపోయింది. మనకి ఇట్లా స్క్రాప్ కార్లు ఉంటే పార్ట్లు దొరుకుతాయి, టైర్లు కానీ ఇదంతా ఇది ఎప్పుడు చాలా అవుతుంది. రేడియేటర్ కానివ్వండి, స్క్రాప్ కార్లు ఒక 4 కార్లు పెట్టుకోవాలి మన దగ్గర. అసలు చూసిరుగా 800 మంచిగా ఉంది. పోతే ఇంకా వెనకాల 2 కార్లు ఉన్నాయి, చూపిస్తాం. లేటెస్ట్ కార్లు ఆడ అవపడుతున్నాయిగా. బండి పల్టీ కొట్టింది అంటే మనకి ఏమైనా పార్ట్స్ కావాలంటే మరి ఇది ఇస్తారు ఇవ్వరు మనకు తెలియదు. వర్క్షాప్ వాళ్ళు అడిగి చూడండి, నెంబర్ అయితే ఇస్తాను నేను. ఏమైనా పార్ట్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసి ఒక వ్యాగనర్ ఉంది, మనకు ఏమైనా పార్ట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎలాయ్ వీల్స్ ఉన్నాయి దీనికి. వావ్, రేడియేటర్, ఏసీ పంపు, ఏదైనా ఒక పార్ట్ కావాలంటే చూసిరుగా. ఎలాయ్ వీల్స్ సీటింగ్ మాత్రం మంచిగా ఉంది. లోపల కూడా మస్తు చేసుకుంటూ మొత్తం కానీ పాపం ఏడగుద్దిండో ఏందో మరి. పోతే ఎత్తిగా ఈ వ్యాగనర్ చూసిరుగా మొత్తం అసలు చెట్లు. ఈ అమ్మ ఇది అన్న పల్టీ కొట్టింది, మొత్తం లోపల చెట్లు పెరిగిపోయాయి. చూసిరా మొత్తం లోపల చెట్లే పెరిగినాయి మొత్తం. అసలు మనకు ఇప్పుడు నాకు సెన్సార్కి దగ్గర 5,000 అంటే కొత్తది, పాతది వచ్చేసి 1,100 2,000 తెప్పించుకుంటున్నాం. మీకు కూడా ఏమన్నా పార్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు, ఓకేనా. అది మీకు ఎందుకు చేస్తున్న వీడియో అంటే, ఈ కార్లు ఎందుకు చూపిస్తున్నట్టు, మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే ఇది మనం సూర్యాపేటలో ఉంటుంది వర్క్షాపు, తీసుకోవచ్చు. పార్ట్స్ ఏమన్నా ఇస్తే. ఇండికా, ఎర్టిగా చూసిరుగా ఇది పరిస్థితి. అందుకే నేనైతే వీడియోలు ఇప్పుడు ఇంటికి పోయి పెట్టాలి. నాకు కూడా రోజు 4-5 వీడియోలు పెట్టాలంటే మైండ్ మీద ప్రెషర్ ఎక్కువవుతుంది అన్న, క్రియేటింగ్ ఇదంతా, ఓకేనా. కొంచెం అప్పుడు మైండ్ రిలాక్స్ కోసం అయితే మనం ఈవినింగ్ పర్సనల్ వీడియో అంటే కొంచెం మీకు సోషల్ సర్వీస్ కొంచెం మీకు కూడా ఐడియా ఉండాలి. కొన్ని కార్లు కొనేటప్పుడు ఎట్లా ఏంది, బాడీ, ఇంజన్, సస్పెన్షన్ కొన్ని వీడియో కూడా చేస్తా, ఓకేనా. బట్ పోతే మనమైతే ఇప్పుడు ఈ కార్ కాడ ఉన్నాం, మనం ఈ పని చేపిస్తున్నాం. దేవుని వల్ల ఇది సక్సెస్ అయిపోతే వల్ల నాకు హ్యాపీ. ఈ పని చేయించుకొని విజయవంతంగా మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోలు పెడతా, ఓకేనా. ఇది చూడవచ్చు, లెగ్ పీస్లో అప్రాన్లు అంటారు, ఒరిజినల్. ఇలా ఎట్టుకుపోయినాయి, 2 లైట్ తెప్పించుకోవాలి. ఈ లైట్ మొత్తం చూసిరుగా నీళ్లు దిగి మొత్తం నీళ్ళు ఆగి ఇది అయిపోయింది. 2 సైడ్లు తెప్పించుకోవాలి, ఈ లైట్లో కూడా తెప్పించుకోవాలి. పోతే మొత్తం ఓకే ఉంది. ఇంకేమైనా ఉంటే తర్వాత అప్లోడ్ చేయించుకుందాం, ఓకే అన్న. వర్షం హైదరాబాద్లో బాగుంది, జాగ్రత్త బయటికి వెళ్తే, ఓకేనా. ఓకే మరి ఉంటా. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ ఈవినింగ్ పెట్టినా.